మలయాళ అగ్రనటుడు మోహన్ లాల్ కి అరుదైన గౌరవం దక్కింది. ఆయనకి కేంద్రం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటించింది. ఈ నెల 23న మోహన్ లాల్ కి ఫాల్కే అవార్డు ప్రదానం చేయబోతున్నట్లు వెల్లడించింది. మలయాళ అగ్ర కథానాయకుడు మోహన్ లాల్ ను అత్యంత ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వరించింది. సినీ రంగానికి ఆయన చేసిన సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఫాల్కే అవార్డును ప్రకటించింది. దీనికి సంబంధించి కేంద్ర సమాచార ప్రసార శాఖ ఎక్స్ వేదికగా కీలక ప్రకటన చేసింది. 2023 సంవత్సరానికి గాను మోహన్ లాల్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్నట్టుగా తెలిపింది. నటుడు, దర్శకుడు, నిర్మాతగా భారతీయ చలనచిత్ర రంగానికి ఆదర్శవంతమైన సేవలను అందించారని కేంద్ర సమాచార ప్రసార శాఖ కొనియాడింది. మోహన్ లాల్ అద్భుత ప్రతిభ, వైవిధ్యం, కృషి, పట్టుదల భారతీయ సినీ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ అధ్యాయమని ప్రశంసించింది. ఇక ఈ నెల 23వ తేదీన జరిగే 71వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రధానోత్సవంలో మోహన్ లాల్ ఈ అవార్డును అందుకున్నారు. ఇప్పటి వరకు మోహన్ లాల్ మొత్తం 6 జాతీయ అవార్డులు గెలుచుకున్నారు. మోహన్ లాల్ సినిమా సేవలకు గుర్తుగా ఇప్పటికే భారత ప్రభుత్వం పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డులతో సత్కరించింది. ఇప్పుడు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో ఆయన గౌరవాన్ని మరింత పెంచింది. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు ఎంపికైన సందర్భంగా మోహన్ లాల్ కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయనతో కలిసి దిగిన ఫోటోను పంచుకుంటూ మోహన్ లాల్ నట వైవిధ్యాన్ని ప్రధాని మోదీ ప్రశంసించారు.